నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నాగేంద్ర. ప్రస్తుతం నేను మలకపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఉన్నాను. లాస్ట్ స్టూడెంట్ శ్రావణి అనే అమ్మాయి అనుమానాస్పదంగా అయితే మృతి చెందడం జరిగింది. ఒక జూనియర్ అడ్వకేట్ ఒక ఆఫీసులో పని చేసుకుంటూ లా చదువుకుంటుంది. అట్లాంటి అమ్మాయి ఈ రోజు అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి విషయం అయితే బయట వెలుగులోకి వచ్చింది. కానీ ఇక్కడ ఆత్మహత్య కాదు, అది ఖచ్చితంగా హత్య చేసి ఇట్లా ఆత్మహత్యలకు సృష్టిస్తున్నారని చెప్పేసి ఇక్కడ పెద్ద ఎత్తున అయితే బంధువులు కానీ గిరిజన నాయకులు కానీ ఇక్కడ ఆందోళనకు అయితే దిగారు. అసలు ఏం జరిగింది ఏందనేది ఇక్కడ గిరిజన నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న చెప్పండి అన్న, శ్రావ్య విషయంలో ఏం జరిగింది? శ్రావ్య కడతాల్ సమీపంలోనే ఓ చిన్న మారుమూల గ్రామంలో గిరిజన అమ్మాయి గత 3 సంవత్సరాలుగా ఇక్కడే LLB థర్డ్ ఇయర్ చేస్తుంది. ఇప్పుడు ప్రాక్టీస్ లో ఉంది. ఇక్కడ సీనియర్ అడ్వకేట్ అయినటువంటి మన శ్యామల రవీందర్, తర్వాత నవీన్ గారు వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటూ ఇక్కడే వర్క్ చేసుకుంటూ బతకడం కోసమే తను ట్రైనింగ్ తీసుకుంటూ అక్కడ ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ తన రోజులు గడపడానికి స్టడీస్ కంటిన్యూ చేయడానికి ఆమె ప్రయత్నం చేసింది. ఈ సందర్భంలో గిరిజన అమ్మాయి కాబట్టి ఎక్కువ ఏం మాట్లాడలేదు కాబట్టి ఆమెని లైంగికంగా వేధింపులు, కొన్ని రోజుల నుంచి లైంగిక వేధింపులు చేసి ఆమెను హరాస్మెంట్ చేసి నిన్న ఆదివారం అందరికీ సెలవు, కానీ ఈమెకొక్కరికే, ఈ నవీన్కి ఒక్కరికే ఆఫీస్ ఉందంట. ఆ ఆఫీస్లో పెద్ద బిజినెస్లు జరుగుతున్నాయి, పెద్ద వర్కులు జరుగుతున్నాయి కాబట్టి అక్కడికి రావాలని చెప్పేసి రాత్రి 8 గంటల నుంచి ఆమెపై వేధింపులు చేసి ఆమెను అక్కడ ఆఫీస్ వర్క్ మీద తీసుకొచ్చి ఆమెను అక్కడ లైంగిక వేధింపులు. ఇక్కడ మా అనుమానం ఏంటంటే, గిరిజన సంఘాలుగా మేము చాలా అనుమానం ఇక్కడ పోలీసు వారికి కూడా చెప్పాము. అమ్మాయి ఏదైతే వాళ్ళ సోదరులు వాళ్ళ మిత్రుల రూమ్ నుంచి వచ్చినప్పుడు అమ్మాయి డ్రెస్ కింద లెగిన్ వేసుకొని వచ్చింది. అమ్మాయి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అమ్మాయిని తీసుకుపోయే సమయంలో అమ్మాయి లెగిన్ లేదు. అందుకే ఈరోజు చాలా ప్రీ ప్లాన్డ్ గా మర్డర్ కమ్ రేప్ జరిగింది. అది ఇస్లామాబాద్ గిరిజన బిడ్డ. ఎందుకంటే ఓ చిన్నారి గిరిజన బిడ్డపై అత్యాచారం జరుగుతుంది, అగత్యం జరుగుతుంది. ఒక సీనియర్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ ప్రీతి వాళ్ళ సీనియర్ డాక్టర్ అత్యాచారం చేస్తాడు, మర్డర్ చేసి చంపేస్తారు. ఒక అడ్వకేట్ కూడా శాంతి భద్రతలు లేకపోతే, ఒక అడ్వకేట్ని కూడా మనం కాపాడుకోలేకపోతే మరి సమాజం దేనికోసం? అడ్వకేట్ల చట్టాలు ఏం చేస్తున్నాయి? ఒక అడ్వకేట్కి ఇంత ఘోరంగా జరిగింది. ఒక దిశ చట్టంలో ఏమో ఒక గిరిజన అగ్రకులాల బిడ్డ అయితే అప్పటికప్పుడే షూట్లు అవుతాయి. కానీ గిరిజన బిడ్డ మాట్లాడేటోళ్ళు ఎవరు లేరు, ఈమెకు న్యాయం అడిగేటోళ్ళు ఎవరు లేరు, ఈమెకు న్యాయం చేసినా పట్టించుకునేటోళ్ళు లేరు. కాబట్టి నిన్న 8 గంటల వరకు ఫోన్ చేస్తే ఇప్పటి వరకు కూడా కనీసం FIR కూడా మా చేతిలో లేదండి. ఇప్పుడు లైంగికంగా వేధించారన్నారు కదా, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? నేను చెప్పిందే ఆధారం. అమ్మాయి వచ్చేటప్పుడు లెగిన్ లేదు. అంటే రూమ్మేట్ చెప్పారా లేకుంటే సీసీ ఫుటేజ్? మా సీసీ ఫుటేజ్ చెప్పినాయి, మన ఫోటోలు చెప్తున్నాయి. అమ్మాయి వచ్చేటప్పుడు లెగిన్ వేసుకొని వచ్చింది, పోయేటప్పుడు ఏమో లెగిన్ లేదు. అమ్మాయి ఊరేసుకునే సమయంలో నార్మల్గా మనం చాలా ఊరేసుకునే సందర్భాలు చూసినాం. ఊరేసుకుంటే నాలుక బయటనే వస్తుంది, లేదా వాష్రూమ్ కన్నా వెళ్ళిపోతుంది. కానీ ఆ పొజిషన్ లేదు. అమ్మాయి టేబుల్ కాడ ఇట్లానే జస్ట్ స్టాండింగ్ లో ఉంది, పైకి వెళ్ళేమో దారం పెట్టింది. అది అందుకే నేను చెప్తాను కదా, ప్రీ ప్లాన్డ్ మర్డర్ కమ్ రేప్ ఇది. అందుకే న్యాయం చేసే న్యాయ దేవత కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంది ఆమెకి. చట్టాలు చదివే లాయర్లకి, ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్లకు దండం పెడుతున్నా. గిరిజన బిడ్డ అని చిన్న చూపు చూడకండి. అందరికీ సమానత్వం న్యాయం జరగాలి. న్యాయం ఒక్కరికి ఈ విధంగా ఉండాలి, ఒక్కరికి. ఎవరైతే పాల్పడ్డారో, మా అమ్మాయి ఎట్లయితే చనిపోయిందో ఆ చావే కారణం కావాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది తప్ప ఇది కోర్టు చూస్తుంది, ఇది న్యాయం చూస్తాము, ఇది విచారణ చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తాము, ఫోరెన్సిక్ రిపోర్ట్ తెప్పిస్తాము, పోస్ట్ మార్టం పంపిస్తాము. ఇదంతా కుదరదు భయ్యా. ఇవన్నీ చూసినాం. చైత్ర విషయంలో చూసినాము, లక్ష్మి విషయంలో చూసినాము, తర్వాత ప్రీతి విషయంలో చూసినాము. అన్ని చూస్తూ వస్తున్నామయ్యా. ఇంకా న్యాయం జరుగుతుందా? దిశ కేసులో అప్పటికప్పుడే 4 అప్పటికప్పుడే SC ST వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళకి షూట్ చేసారు. ఎందుకంటే శ్రావ్య అనే అమ్మాయి మానసిక పరిస్థితి ఎట్లా ఉంటుంది అన్న? కొంచెం స్ట్రాంగ్ ఉంటుందా లేకుంటే? అమ్మాయి మానసిక పరిస్థితి, అమ్మాయి పిరికిది అయితే కాదు. గిరిజన బిడ్డలు పిరికోలు కానే గారు. ఆ అడవిలలో కలిపి పుట్టొచ్చినాం మేము. అడవిలలో సింహాలకి, అడవిలలో పులికే బెదిరించటోళ్ళం మేము. అమ్మాయి శ్రావ్య పిరికి అయితే కాదు. అంత పిరికైతే ఎక్కడో కలవకుర్తి, ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకునే ధైర్యం చేస్తుందా భయ్యా?
పిరికని మనం ఎట్లా అనుకుంటాం? అమ్మాయి 10 మంది అమ్మాయి 10 మందికి ధైర్యం చెప్పే అమ్మాయి, వాళ్ళ స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళ తల్లి చెప్తుంది కదా నాకే ధైర్యం చెప్పేది, నా కూతురు నాకే ధైర్యం చెప్పేది, కానీ నాకు ధైర్యం లేదు. వాళ్ళ నాన్నకు ధైర్యం చెప్తుంది, నాకు ధైర్యం చెప్తుంది, కానీ అంత పిరికిలాగా ఊరేసుకొని వచ్చింది అంటే నేను నమ్మను, ఇది అన్యాయంగా చేశారని చెప్పేసి చెప్తున్నా. కాబట్టి న్యాయం, చావుకు చావే న్యాయం కావాలి. ఆ ఆఫీస్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఈ ఒకటే కేసు కాదు. అరెస్ట్ చేశారు. ఇప్పుడు నిన్న రాత్రి అరెస్ట్ చేసిరు, ఇప్పుడు అరెస్ట్ లో లేరంట. ఉదయం 3 నిన్న రాత్రి అరెస్ట్ చేసి ఉదయం 3 గంటలకు పంపించారంట. ఇగో ఇది న్యాయం, ఇది న్యాయం, ఇది న్యాయం, ఇది న్యాయం భయ్యా, ఇది న్యాయం. అరెస్ట్ చేస్తారు, పంపిస్తారు. దేనికి? ఇప్పుడు గిరిజన సంఘాలు వచ్చినాయి. ఇప్పుడు వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదని అంటున్నారు కదా, మరి చివరికి ఏమంటున్నారు మరి పోలీస్ డిపార్ట్మెంట్? ఇన్వెస్టిగేషన్ చేస్తాం, విచారణ చేపడతాం. మాకు క్లూలు దొరకాలి, మాకు ఆధారాలు దొరకాలి. గిరిజన బిడ్డలు కావాలి, ఇవన్నీ మాట్లాడతారు. అదే అగ్రకులాల బిడ్డలు అయితే ఒక రెడ్డో రావో, అగ్రకులాలు అయితే ఇవన్నీ మాటలు మాట్లాడరు. కాబట్టి గిరిజనులు కాబట్టి, వెనుకబడిన తరగతులు కాబట్టి, మేము వెనుకల నుంచి రావాలి కాబట్టి వాళ్ళు ఎప్పటికీ విచారణ ఎఫ్ఐఆర్ చేస్తాం, పట్టుకొస్తాం. మాది కస్టడీలో లేరు, మేము ఒక టీంని ఏర్పాటు చేసినాం, పోస్ట్ మార్టంకి పంపించినాం. అదే కంటిన్యూ రిపీటెడ్ ఇవన్నీ. ఎక్కడ న్యాయం జరగదు. అందుకే మీరు అరెస్ట్ చేయకండి, మా చేతులు ఇవ్వండి. ఇప్పుడు మీ గిరిజన నాయకులుగా మీ డిమాండ్స్ ఏంటంటే? ప్రభుత్వం స్పందించాలి భయ్యా. ఒక్క కేసు కాదు కదా, మియాపూర్లో జరిగింది, సింగరేణిలో జరిగింది, ఎల్బీ నగర్లో జరిగింది, వరంగల్లో జరిగింది, మహేశ్వరంలో జరిగింది, ఆదిలాబాద్లో జరిగింది, కొత్తగూడెంలో జరిగింది, భద్రాచలంలో జరిగింది. ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎక్కడ పోయినాయి? దిశ టీం ఎక్కడ పోయింది? సి టీం ఎక్కడ పోయింది? పోలీసు వాళ్ళు ఎక్కడ పోయారు? అడ్వకేట్లు ఎక్కడ పోయారు? న్యాయం ఎక్కడ పోయింది? చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ, నీ కింద పని చేసే వాళ్ళ అడ్వకేట్లకు ఏమి భద్రత కల్పిస్తున్నావు? అయ్యా దండం పెడుతున్నా, మాకు మీ పట్ల చాలా గౌరవం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు కళ్ళు మూసుకోబోతున్నాయి? ఎందుకు చేతులు కడుక్కుంటున్నారు? కాబట్టి తక్షణమే చావుకు చావే న్యాయం చేయాలి. ఈ పేద కుటుంబమైనటువంటి ఈ కుటుంబానికి, ఇస్లామాబాద్ శ్రావ్య వారి కుటుంబానికి వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వం దిగొచ్చి ఒక డబుల్ బెడ్రూమ్ కేటాయించాలి. ₹1 కోటి ఎక్స్గ్రేషియా వెంటనే ప్రకటించాలి. వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ప్రకటించే వరకు మా పోరాటం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని చెప్పేసి గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మనకు డైరెక్ట్ మేము డిపార్ట్మెంట్ కింద విన్నపం ఏం చేస్తున్నామంటే, చనిపోయే అమ్మాయి ఖచ్చితంగా గొల్లెం వేసుకొని ఊరేసుకుంటుంది. గొల్లెం ఎందుకు వేయలే, లెగ్గిం ఎందుకు లేదు? మా డౌట్ ఏంటంటే, ఎవరో చంపి లోపల వేలాడదీసి బయటికి వెళ్ళేటప్పుడు ఆయన గొల్లెం వేయడానికి రాదు కదా, డోర్ దగ్గర తీసుకుపోతున్నారని మేము చెప్తున్నాం. సరే, ఆఫీస్లో సీసీ కెమెరా లేదు, అపార్ట్మెంట్లో సీసీ కెమెరా లేదా? ఇది ముమ్మాటికి నైట్ అరెస్ట్ చేశారంట. అరెస్ట్ చేసిన విషయము మాకు తెలియదు. 3 గంటలకు వెళ్ళిపోయారంటున్నారు. 3 గంటలకు ఎందుకు వదిలేయారు? అక్కడ అపార్ట్మెంట్లో కెమెరా అయినా ఓపెన్ చేయాలి కదా, కెమెరా ఓపెన్ చేస్తలేరు. చాలా నిన్న జరిగిన సూసైడ్ ఇది. ఆత్మహత్యగా మేము బలంగా నమ్ముతున్నాం. అన్ని ఆధారాలు ఉన్నాయి ఆత్మహత్యగా. అక్కడ ఆఫీస్లో సెకండ్ గేట్ లేదు. హత్యగా ఆత్మహత్య చేసుకోదు అమ్మాయి. డేర్ పర్సన్ అమ్మాయి కుటుంబానికే అవేర్నెస్ చేసే వ్యక్తిగా ఎదిగింది. 3వ సంవత్సరం చదువుకుంటుంది, లా ప్రాక్టీస్ చేస్తుంది. ఎలా ఆత్మహత్య చేసుకుంటది అమ్మాయి? అదే అమ్మాయి 21 సంవత్సరము మళ్ళా ఉగాది వస్తే 22 సంవత్సరాలు అవుతుంది. ఆమె ఆత్మహత్య ఎట్లా చేసుకుంటది? ఆమె తెలియని అమ్మాయి కాదు. ఎవరన్నా ఏమనంటే అట్లా దులుపుకొని వెళ్ళే పాప, కానీ అట్లా దోషాన్ని పడే అమ్మాయి కాదు. మీరు ఎట్లా న్యాయం కోరుకుంటున్నారు? మాకు న్యాయమే జరగాలి. నా బిడ్డకి ఎవరు చంపిరో ఆయననే అట్లనే చంపాలి. అదే నా కోరిక. మా గిరిజన నాయకుడు మాట్లాడిన విధంగానే అమ్మాయికి న్యాయం జరగాలంటే ఎక్స్గ్రేషియా ₹1 కోటి ప్రకటించి వాళ్ళకి ఇంట్లో ఉద్యోగం కల్పించాలి. అదే విధంగా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి.